బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. साल को साल, असाल को असाल, भारत को హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. ఈరోజు బౌద్ధగయ మందిరం కోసం బౌద్ధ భిక్షులు రిలే నిరాహార దీక్ష 24వ రోజు చేరుకుంది. 24 రోజుల పాటు ఒక బౌద్ధ మందిరం కోసం బౌద్ధ భిక్షులు రోడ్డెక్కారు. అయితే వాళ్ళ డిమాండ్ అంతా ఒకటి, ఏం కోరుకుంటారంటే వాళ్ళు ఈ దేశంలో అన్ని మత ప్రసారణ అనేది ఒక రాజ్యాంగ చట్ట ప్రకారంగా, అంటే ఈ దేశంలో మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఏ మతానైనా గౌరవించవచ్చు, ఏ మతానైనా ఫాలో కావచ్చు. అలాగే ఇతర మతాల పట్ల, ఇతర విశ్వాసాల పట్ల సోదర భావంతో, సహనంతో ఉండాలి. అలాగే ఆక్రమణలు చేయకూడదు అనేది ఒక రాజ్యాంగంలోనే పొందుపరిచింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక చర్చిలో పాస్టర్లు మాత్రమే బోధనలు చేస్తారు. ఒక మసీదులో ముల్లాలు మాత్రమే, అంటే నవాబులు ముల్లాలు కావచ్చు, వాళ్ళ మత పెద్దలు ప్రవక్తలు కావచ్చు, వాళ్ళు మాత్రమే ప్రార్థనలు చేస్తారు, సందేశాలు ఇస్తారు. అలాగే హిందూ మందిరాలలో బ్రాహ్మణులు, వైదికులు కావచ్చు, దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క క్యాడర్లను బట్టి వాళ్ళు ఆరాధనలు చేస్తారు. మరి బౌద్ధంలో ఎందుకు ఈ మిశ్రమ స్పందన, బౌద్ధంలో ఎందుకు ఈ మిశ్రమ రిజల్ట్ అంటే, మీరు చూస్తే చారిత్రకమైన శాసన ఆధారంగా ఉన్న బౌద్ధ నిర్మాణాలలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆక్రమణ చేసి బుద్ధుల మందిరాలను ఆక్రమించుకొని బ్రాహ్మణులు కబ్జా చేసుకొని, మనం బుద్ధుని కోసం నిర్మించిన బోధిగయ మందిరము ఈరోజు బ్రాహ్మణుల ఆధిపత్యంలో, బ్రాహ్మణుల చెప్పు చేతుల్లో ఉంది. ఈరోజు ఆ కమిటీలో 9 మంది కమిటీ ఉంటే, ఆ కమిటీలో 5 మంది బ్రాహ్మణులు, 4 మాత్రమే బుద్ధిస్టులు ఉంటే, అది కూడా అధ్యక్షుడు దానికి. ఈ 9 మందికి పైన ఒక బోర్డు మెంబర్ అధ్యక్షుడు వచ్చేసి బ్రాహ్మణుడే. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే, మొత్తాన్ని బౌద్ధాన్ని ఆక్రమించుకోవడమే కాక, ఆక్రమించుకొని తర్వాత బౌద్ధం పునాదుల మీద వీళ్ళు నిర్మించుకున్న ఈ నిర్మాణాలు కావచ్చు, ఈ యొక్క ఆక్రమణని మనం ఖండించాల్సిందే. అదే ఆ ఖండించడానికే ఈరోజు బౌద్ధ భిక్షులు, అంటే శాంతపరులు, వాళ్ళు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఒక ఆరామాల్లో, విహారాలలో ఒక ధ్యానాన్ని పొందుతూ ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఈరోజు బుద్ధుని కోసం రోడ్డు ఎక్కారంటే, ఇది చాలా అసలు ఒక విధంగా అంటే కర్మ సిద్ధాంతాన్ని మా బౌద్ధులు నమ్మకపోరు. బౌద్ధంలో కర్మ వేరే ఉంది, అంటే కమ్మ అంటారు. కర్మ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఏ తప్పు చేస్తే నువ్వు బతికున్నంత వరకు నీ జీవితంలో దాన్ని ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తావు అని చెప్పేశారు. అంటే బౌద్ధ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆలోచించిన, ఒకవేళ వైదిక కర్మ సిద్ధాంతంగా ఆలోచించిన, ఎవరు చేసిన కర్మకు వాడే బాధ్యుడు అని చెప్పడానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో రిజల్ట్ మాత్రం తప్పకుండా వస్తుంది. చాలా బౌద్ధ భిక్షువుల రోదన, బౌద్ధ ఆరామాల
మూగ నోములు అంటే ఆరామాలు అసలు మూగంగా నోములు వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే రోధిస్తున్నాయి. ఆ గోడల మీద ఉన్న శాసనాలు ఆ కాలంలో నిర్మించిన రాజులు దేనికోసం నిర్మించారో చెప్పగానే చెప్తున్నా కూడా దాని మీద సిమెంట్లు పూసి ప్లాస్టర్లు వేసి ఇనుప రేకులు పెట్టి వెండి రేకులు పెట్టి శిల్పాలకు కళ్ళు పెట్టేసి మేకప్లు చేసి రంగులు వేసి ఎంత చేసినా చరిత్ర దాగదు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అని చెప్పడానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో నువ్వు ఎలా అయితే ఆక్రమణకు గుర చేశావో, ఎలా అయితే ఒక విజన్ని ఒక మార్గాన్ని ఎలా అయితే మీరు ధ్వంసం చేశారో ఆ ధ్వంసము ఇప్పుడు మేలుకుంటుంది. ఇది ప్రపంచమయ్యి తర్వాత మీ యొక్క పతనానికే దారితీస్తుంది అని చెప్పడానికి ఎక్కువ రోజులు లేదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఇంకా సరే చేసిన పొరపాటు సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుందాం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇది నాట్ ఓన్లీ బుద్ధ వారసత్వం అంటే ఏదో ఒక దేశానికో ప్రాంతానికో సంబంధించింది కాదు. ప్రపంచ వారసత్వం యునెస్కో అంటే ప్రపంచం మొత్తం మీద దాదాపు మెజారిటీ దేశాలలో బౌద్ధం ఉంది. ఈరోజు ఏదో ఒక మూలన మేము ఆక్రమించుకున్నాము, మాకు పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు చూస్తలేరు అనే ఆలోచనతో మీరు వెళ్ళిన కాలం మీ యొక్క పొరపాటుకు మీరే బాధ్యులు అవుతారు. వైదికులారా ఆలోచన చేయండి. ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థని యొక్క బౌద్ధ నిర్మాణాలపై, బౌద్ధ సిద్ధాంతాలపై, బౌద్ధ మార్గాలపై ఆధిపత్యాన్ని నుంచి మీరు తగ్గించుకోండి. ఇది ఒక బౌద్ధ భిక్షువులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. రాబో రోజుల్లో ఇది ఉధృతం అవుతే రేపొద్దున భారతదేశంలోనే యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా చేయాల్సిన పరిస్థితి అందరిపైన ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు 24వ రోజు ఒక రిలే నిరాహార దీక్షలో నేను పాల్గొనడం జరిగింది. మిత్రులారా, థ్యాంక్ యూ. నమో బుద్ధాయ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.